ముంబై ఆర్థిక రాజధాని చాలా జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఏంటంటే, పర్టికులర్‌గా ఈ ఆక్రమణదారులు, చొరబాటుదారులు రైల్వే స్టేషన్సు, బస్ స్టాండ్సు, హైవేసు, ప్రధాన రహదారులని టార్గెట్ చేసుకుంటున్నారు. అక్కడ ముందు రోడ్డు పక్కన పాకలు, ఆ పైన షెడ్లు, ఆ పక్కన తర్వాత చిన్నపాటి ఇళ్ళు అట్లా ఆక్రమించుకుని పోతున్నారు. ఏదన్నా తేడా వస్తే గనక మా ముందు నుంచి వెళ్ళాలి మీరు జాగ్రత్త అన్నటువంటిది బెంగాల్లో చూపించారు, కేరళలో చూపించారు. అట్లాగే జరిగినటువంటి ఇష్యూస్ ఇప్పుడు ముంబైలో ఇదే విధమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అబ్జర్వ్ చేయాల్సినటువంటి, జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం కిందకు మారుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని చాలా జాగ్రత్తగా, అంటే ప్రధానమైనటువంటి రోడ్లనే టచ్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మతం కాదు లెక్క, దేశ ద్రోహులు కాశ్మీర్లో చూసాం మొన్న. పుల్వామా అటాక్ ఎట్లా జరిగింది, రోడ్డుకు పక్కన ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే ఈ మధ్యన జరిగినటువంటి 4-5 సంఘటనలు కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళతోనే జరిగింది. ఈ రోడ్డు పక్కన ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు, విదేశాల నుండి వచ్చినటువంటి మన వాళ్ళు కూడా ఉండొచ్చు అక్కడ, బట్ విదేశాల నుంచి వచ్చినట్టు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో వీళ్ళని ఉండనివ్వచ్చా అన్నటువంటిది ఇక్కడ ఆలోచించాలి.